పార్లమెంటు ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో కలెక్టర్ సిపిలు సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ టౌన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో ఈ మధ్య కాలంలో వ్యభిచారం, దొంగతనాలు, స్నాచింగ్లకు ఎక్కువగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా నేరాల నియంత్రణ కోసం 16 నాడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగ్ ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలను పర్యవేక్షించారు. కామారెడ్డి జిల్లా పీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ శివారులో గల తెలంగాణ తిరుమల దేవస్థానం ఆలయంలో శనివారం శ్రీనివాసుని కళ్యాణం వేద పండితులు మంత్రోచ్చారణలతో పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు కుటుంబ సభ్యుల మధ్య కళ్యాణం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇందర్వాయ్ మండలం మల్లాపూర్లో ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు. తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ప్రభుత్వ విప్ ఈరావతి అనిల్, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ గా మానల్ల మోహన్ రెడ్డిని నియమించినందుకు బాల్కొండలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో టపాకాయలు పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. నవీపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు. జగన్పల్లి మండలం పడకల్ గ్రామంలో ఆటో బోల్తా పడింది. కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడటంతో ఆటోలో ఉన్న 2కి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని గిరిరాజ్ కళాశాల విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా హనుమాన్ టెంపుల్లోని మొక్కల చుట్టూ ఉన్న పిచ్చి గడ్డిని తొలగించి శుభ్రపరిచారు.